అందరికీ నమస్కారం. ఈ థ్యాంక్స్ మీట్ స్టార్ట్ చేసే ముందు we just wanted to share our deepest condolences and respects. Shivashakti Datta garu passed away, the great writer, lyricist. And we know him as Keeravani garu's father, kani he is a legend to his own right. ఆయన గురించి తెలిసిన వ్యక్తులు, he lived a rich and illustrious life, and he has given us a lot to think about and to remember, and he will always be immortal in our hearts. And Keeravani garuki and family ki our deepest condolences, and we'd like a minute silence from all of you as a mark of respect for Shivashakti Datta garu. Thank you. May his soul rest in peace. Om Shanti Sadgati. Thank you. Thank you, Siddharth garu. Yes, దైవం మానుష రూపేణ అంటాడు. దేవుడు ప్రత్యేకంగా మన కిరీటాలు పెట్టుకుని పిల్లని కూడా మెడలో పాములు వేసుకుని రాడు. దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు. మనకు అందుకే సామెత కూడా ఉంటుంది, సమయానికి దేవుడిలా వచ్చాడు రా అని. ఈరోజు ఇలా నన్ను నేను గర్వంగా చూసుకోగలుగుతానని కల్లో కూడా అనుకోలేదు. గడిచిన గతాన్ని తలుచుకుంటే నేను నా కాళ్ళ మీద నిలబడి లోకాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతానని అస్సలు ఊహించుకోలేదు. సక్సెస్, ఫెయిల్యూర్ల మధ్య ఒక మినీ యుద్ధమే ఉంటుంది. అలా నాతో నేను చాలా యుద్ధాలే చేశాను. నన్ను నేను చాలా మార్చుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు గర్వంగాను గౌరవంగాను ఈ సమాజంలో నేను బ్రతకగలుగుతున్నానంటే దానికి కారణం నలుగురు మనుషులు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, పునర్జన్మనిచ్చిన ఆశా మ్యామ్, శ్రీకాంత్ సార్. అమ్మ, నాన్న, ఆశా మ్యామ్ అండ్ శ్రీకాంత్ సార్. నేను లైఫ్లో మీరు ఇచ్చిన ప్రేమకి ఎప్పటికీ రుణం తీర్చుకోలేను. ఎవ్రీ విన్, ఎవ్రీ సక్సెస్ ఇన్ మై లైఫ్ ఈస్ ఎ గ్లోయింగ్ చాప్టర్ రిటర్న్ విత్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. యూ ఆల్ స్టూడ్ లైక్ అన్షేకబుల్ పిల్లర్స్ వెన్ ఐ హ్యాడ్ నథింగ్ టు లీన్ ఆన్. అండ్ ఫైనలీ నాకు దొరికిన ఒక చిన్న అవకాశం ఇది. ఆర్య ప్రవీణ్ అంటే ఇప్పటికీ ఎప్పటికీ care of Sun International. I am dedicating this proud moment of my life to my college son. Without my college, this wouldn't happen. Bala Venkata Siva Sai Praveen Kavini. అందరూ నన్ను అడిగే మాటే, చాలామంది అడగాలి అనుకుని అడగలేకపోయే మాటే, నీకెందుకురా మీ కాలేజ్ అంటే అంత పిచ్చి? దానికి నా సమాధానం, నీకు చెప్పిన అర్థం కాదులే. చెప్పు, అర్థం చేసుకుంటాను. దాన్ని లాయల్టీ అంటారు, విధేయత.